నీట్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది. ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజ్తో పాటు పలు అక్రమాలు జరిగాయంటూ వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. కొందరికి గ్రేస్ మార్కులు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీం నోటీసులు ఇచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పై సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. కౌన్సిలింగ్ పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజ్తో పాటు పలు అక్రమాలు జరిగాయంటూ వేర్వేరు పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. కొందరికి గ్రేస్ మార్కులు కేటాయించడాన్ని కూడా సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నీట్ పై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఇటీవల నీట్ పరీక్షకు సంబంధించి కొంత వివాదాలు కొనసాగిన నేపథ్యంలో గ్రేస్ మార్కులు పొందిన 1563 సంబంధించిన నీట్ యూజీసీ 2024 అభ్యర్థులకు సంబంధించి కూడా స్కోర్ కార్డు రద్దు చేస్తూ నిర్ణయం చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఈ సంబంధించి కూడా 1563 సంబంధించిన విద్యార్థులకు సంబంధించి మళ్ళీ పరీక్షలు నిర్వహించబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటీవల దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి కూడా పెద్ద దుమారం రేకిన నేపథ్యంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పలు విద్యార్థి సంఘ నాయకులు కూడా నిరసన గళం వినిపించిన నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా కొంత తీసుకున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గ్రేస్ మార్కులు పొందిన 1563 సంబంధించిన విద్యార్థులు కూడా మరొకసారి పరీక్ష రాయాల్సిన అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం. దీనికి సంబంధించి కూడా మరొకసారి పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు కూడా విడుదల చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. బలరాం, అంటే తాజా విచారణకు సంబంధించి విద్యార్థి లోకం నుంచి ఎటువంటి వెర్షన్స్ వస్తూ ఉన్నాయి? ప్రస్తుతానికి ఏంటంటే ఇందుకు సంబంధించి కూడా కొంత అవకతవకలు జరిగాయి. ఒకటే సంబంధించిన ర్యాంకు సంబంధించి కూడా ఇంతమందికి ఏ విధంగా వస్తాయంటూ కూడా కొంత నిరసన వ్యక్తం అవుతుంది. దీనికి కూడా కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కూడా ప్రచారానికి అయితే దీనికి సంబంధించి కూడా అటు విద్యార్థులంతా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఒకసారి ఉన్న పరిశీలన చేయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. సంబంధించి కూడా 1563 సంబంధించిన ఎవరైతే ఈ గ్రేస్ మార్క్స్ పొందిన వారంతో వారు తిరిగి మరొకసారి పరీక్ష రాయబోతున్నట్టుగా ఇటు సుప్రీంకోర్టుకి కేంద్ర సంబంధించి చెప్పినట్టుగా మనకైతే కొంత ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించి కూడా కొంత పూర్తి సమాచారం రావాలి. ఎలాంటి నిబంధనలు పెడతారు, మరొకసారి నిర్వహించేందుకు ఏం చేస్తారని కూడా కొంత స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. బలరాం, థ్యాంక్ యూ కిరణ్.